హాయ్. ఒక్క నెల కళ్ళను ఇటు ఇటు పైకి కిందకి నేను చెప్పినట్టుగా చేయండి. మీ కళ్ళజోడు మాయం, విసిరి కొట్టండి. 3 నెలలు నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. మీ షుగర్ మందులు, బీపీ మందులు, కొలెస్ట్రాల్ మందులు అన్నీ చెత్తబుట్టలో పడేయండి. ఇది కనుక నేను ప్రూవ్ చేయలేకపోతే ఛాలెంజ్, నా మీసం గొరిగించుకుంటా, గుండు కొట్టించుకుంటా, పేరు మార్చుకుంటా. ఇట్లాంటి థంబ్నెయిల్స్ చూస్తున్నారా? యూట్యూబ్ తెరిస్తే హెల్త్ పరంగా పెద్ద పెద్ద పేరు మోసిన ఛానల్స్ ఇట్లాంటి క్యాప్షన్స్తో ఊదర కొట్టేస్తూ ఉంటాయి. మనం కూడా చూస్తాం, అరే కరెక్టే కదా, ఒక మనిషిగా కొన్ని రోజులు ఒక 3 నెలలు గట్టిగా ఓపిక పడితే ఆహా షుగర్ పోతుంది, బీపీ మందులు అవసరం లేదు, కొలెస్ట్రాల్ మందులు అవసరం లేదు, హార్ట్లో బ్లాక్స్, ఇది చేపెట్టి బ్లాక్స్ అన్ని చేత్తో ఇట్లా మనం క్లీన్ చేసేసినట్టు ఇలాంటివి ఉంటాయి. వీడియోస్ చూసారా? అద్దాలు పగల కొట్టచ్చు, ఇసిరి కొట్టండి, డాక్టర్ని కొట్టండి, తన్నండి, అసలు చెప్పుతో కొట్టండి. ఇలాంటి క్యాప్షన్స్ చూడగానే మనలో అసలు అబ్బా ఇది కదా మనకు కావాల్సింది అనే జీల్ వచ్చేస్తుంది. హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఏంటబ్బా డాక్టర్ ఇంత ఛార్జ్డ్గా ఉన్నారనుకుంటున్నారా? బాగా కోపం వచ్చేసింది నాకు అసలు వీడియోస్ అవి చూస్తూ ఉంటే. ఎందుకు ఇట్లా మిస్లీడ్ చేస్తున్నారు? అసలు నిజంగా ఆ సో కాల్డ్ హెల్త్ గురూస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, నిజంగా వాళ్ళు అట్లా చెప్తున్నారు ఆ లెందీ వీడియోలో, లేదా ఈ వెబ్ ఛానల్స్ వాళ్ళు, మీడియా వాళ్ళు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం ఇట్లాంటి రాంగ్ థంబ్నెయిల్స్తో క్యాచ్ చేస్తున్నారా, క్లిక్ బైట్ చేస్తున్నారా? సో అదే అనిపిస్తుంది. సో ముందుగా గమనించాల్సిన విషయం ఏంటంటే సైంటిఫిక్గా ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. ఎవరన్నా ఒక క్వాలిఫైడ్ ట్రైన్డ్ యోగా వాళ్ళు కానీ, ఇంకా న్యాచురోపథ్స్ కానీ ఇంకేమన్నా కొన్ని ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేశారనుకోండి, వాళ్ళ క్రెడెన్షియల్స్ చూడండి, ఫాలో అవ్వండి, అందులో మంచి ఉంటే చూడండి. కానీ ఒక హెల్త్ కండిషన్ రావడానికి 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, యాజ్ అన్ ఐ డాక్టర్, డాక్టర్ గారు మీరు అద్దాలు వాడుతున్నారు ఏంటి అంటే, నాకున్న అద్దాల కారణం వేరు. రీడింగ్కి వాడచ్చు, క్వాలిటీ విజన్ కోసం వాడచ్చు, మైన్యూట్ కరెక్షన్, అన్నిటికీ రీజన్ ఇదే ఉండదు కదా. ఈ ఓవర్ సెన్సేషనలిజం వల్ల, డ్రమటైజేషన్ వల్ల అస్సలు మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు ప్రజల్లో. సో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చూడండి, క్వాలిఫైడ్ డాక్టర్తో మాట్లాడండి. మీకు ఆ డాక్టర్ టైం ఇవ్వలేకపోతే యు జస్ట్ టెల్ హిమ్, సార్ మాకు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదు అని ఇంకొక సజెస్ట్ చేసుకోండి. అంతే తప్ప గుడ్డిగా నమ్మకండి. ఫాలో అయ్యి చాలామంది, అండ్ పిచ్చి ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నాకు చెప్పడం, యూఎస్కి వెళ్ళి మేము ఎక్సర్సైజ్ చేయడం వల్ల అద్దాలు విసిరిగొట్టాము, దగ్గర చూపు పోయింది, సగానికి సగం పడిపోయింది. ఇవన్నీ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్. గుడ్డిగా నమ్మొద్దు. ప్లీజ్ ఫాలో ద సైంటిఫిక్ అక్యుమెన్, healthy lifestyle, and make sure you follow the right ways.